హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది జిస్ట్, అంటే ఒక విషయ సారాంశం. జిస్ట్ అంటే మెయిన్ పాయింట్స్ అన్నమాట, ఎస్సెన్స్, కీ ఐడియా ఆఫ్ సంథింగ్. ఏదైనా వివరాలను గుర్తు చేసుకునేటప్పుడు ఏదైనా ఒక విషయం యొక్క ముఖ్య విషయం లేదా ముఖ్య ఆలోచన, ఏదైనా విషయాలను గుర్తు చేసుకునేటప్పుడు లేదా సమాచారాన్ని సంగ్రహించేటప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అంటే ఒక సంభాషణ కానీ, వ్యాసం కానీ, ఒక పుస్తకం కానీ మెయిన్గా ఏం చెప్తున్నారు, ఆ మొత్తం విషయం యొక్క సారాంశం ఏంటి అని చెప్పి వాడేటప్పుడు ఈ జిస్ట్ అనే పదాన్ని వాడుతాం. ఎవరైనా సరే సాగదీసి చెప్తా ఉంటే మనము ఈ చాటభారతం అంతా నాకొద్దు, ఒక మొక్కలో చెప్పు అని అడుగుతాం కదా. సో ఆ ఒక మొక్కలో చెప్పు అని చెప్పి అడగడానికి జిస్ట్ చెప్పు అని అంటాం. రెండవది గ్లాడ్, అంటే సంతోషము గల లేదా ఆనందముగా ఉన్న, ప్లీజ్డ్ అన్నమాట. జాయ్ఫుల్, హ్యాపీ, సంతోషకరమైన, ప్లీజింగ్ అని కూడా అనొచ్చు. వెరీ గ్లాడ్ టు హియర్ దట్, అంటే ఆ విషయం నేను విన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అర్థం అన్నమాట. మూడవది గ్లెన్స్, అంటే ఒక వేగవంతమైన చూపు అన్నమాట. దృష్టి పెట్టడం, హఠాత్తుగా వేగంగా చూడడం. దృష్టి వేయు లేదా ప్రక్క నుండి తప్పిపోవు లేదా మెరియు, తలుక్కుమను అని అర్థం కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది. సో వేగమైన చూపు, దృష్టి పెట్టడం లేదా హఠాత్తుగా వేగంగా చూడడం, దృష్టి వేయడం, పక్క నుండి తప్పిపోవు లేదా మెరవడం, తలుక్కుమనడం, ఇలా ఏ అర్థమైనా వస్తుంది గ్లెన్స్ అంటే. ఓకేనా. తర్వాత నాలుగవది గ్లోబ్, అంటే గోళము లేదా గుండు, అన్నమాట. రౌండ్గా ఉండే షేప్లో ఉండడం. బాల్ అనొచ్చు. భూగోళం, భూమిని, ఎర్త్ని కూడా గ్లోబ్ అంటారు. రౌండ్గా ఉంటుంది కదా, సో గుండ్రంగా ఉంటే అది గ్లోబ్ అవుతుంది. భూగోళాన్ని కూడా గ్లోబ్ అంటారు. ఐదవది గ్లూమ్, అంటే చీకటి, డార్క్నెస్ అన్నమాట. మనోవ్యాకులము, సాడ్నెస్ అని కూడా అనొచ్చు. అంధకారము, అగమ్య గోచరం, అంటే ఎటూ తెలియని స్థితి అన్నమాట. అంటే ముందు ఏం అడిగేయాలో తెలియకపోయినా సరే గ్లూమ్ అంటారు. విషాదము, నిర్వేదం, బాధలో ఉన్నప్పుడు కానీ, మనోవ్యాకులం చెందినప్పుడు కానీ ఈ గ్లూమ్ అనే పదాన్ని వాడతాం. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది కదా. ఇలా సులువుగా 5 పదాలను గుర్తుంచుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.